అనకాపల్లి జిల్లా ఊడేరు జంక్షన్ వద్ద భారీగా గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఊడేరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుంటే 100 కేజీల గంజాయి గుర్తించారు. కారులో గంజాయి తరలిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి. జంక్షన్లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరిటిగా కార్ని చెక్ చేయంగా అందులో 100 కేజెస్ గాంజా అనేది దొరకడం జరిగింది. ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు అక్యూజ్డ్ A2 అండ్ డ్రైవర్ రాకేష్, తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబని. వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజా తీసుకెళ్తున్నారు. 4th పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో. అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నాడో అది చూసి పారిపోయాడు. అతనే మేజర్ కల్ప్రిట్. అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము. గాంజా వాల్యూ వచ్చి రఫ్లీ 10 lakhs ఉంటుంది. 5 lakhs ఏమో దొరికింది, 5 lakhs ఇచ్చాడట, అండ్ 5 lakhs ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా. అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము PD యాక్ట్స్ ఇనిషియేట్ చేస్తాము. అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీడ్స్, ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజా అఫెన్సెస్ మీద.